హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ ప్రసాద్. ఫ్రెండ్స్, టైం చూసినట్టయితే 9:12 అయింది. డేట్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు, 29th December. స్టిల్ నవ్ అయితే మార్కెట్ ఇంకా ఓపెన్ కాలేదు ఫ్రెండ్స్. ఇంకో 3 minutes ఉంది మార్కెట్ ఓపెన్ కావడానికి. మనం కంటిన్యూస్గా 7 days నుంచి ప్రాఫిట్లో ఉన్నాం ఫ్రెండ్స్. కాబట్టి ఈరోజు మార్కెట్లో ఇన్ కేస్ ఏమైనా లాస్ వచ్చినా సరే మనం ఈరోజు మార్కెట్తో ఫైట్ చేయొద్దు అన్నట్టు ఈరోజుకి ట్రేడింగ్ బంద్ చేసేద్దాం ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే, ఇలా కంటిన్యూస్గా ప్రాఫిట్స్ కూడా రాకూడదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఎమోషనల్గా చాలా అటాక్ అవుతుంది అన్నట్టు. ఇంకెట్లా అంటే మనలో ఒక ఈగో ఫీలింగ్ వచ్చింది అన్నట్టు. మనకి ఇంకా ఎట్లా అంటే మనకి ఇంకా ఎదురలేదు అన్నట్టు. ట్రేడింగ్లో నేను ప్రతిరోజు అమౌంట్ ఎర్న్ చేస్తున్నా కదని చెప్పేసి మనలో ఒక ఈగో అనేది బిల్డప్ అయిపోయింది ఫ్రెండ్స్. ఓకే, ఒక్క నిమిషం. మనం బ్రాకెట్ ఆర్డర్ అండ్ కవర్ ఆర్డర్ ప్లేస్ చేసి ఉంచుకుంటే మార్కెట్ ఓపెన్ అయినాక ఈజీగా ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు అన్నట్టు. స్టాప్ లాస్ వచ్చేసి 70 points. ఈరోజు ప్రాఫిట్ కొంచెం టార్గెట్ ఏదైతే ఉందో 100 points పెడదాం. ఒక్క నిమిషం. ఓకే ఫ్రెండ్స్, స్టిల్ నవ్ అయితే ఇంకా మార్కెట్ ఓపెన్ కాలేదు. మార్కెట్ ఓపెన్ అవడానికి ఇంకో 2 minutes ఉంది. స్టాప్ లాస్ 70, టేక్ ప్రాఫిట్ వచ్చేసి 100 points. అంటే మనకి ఇన్ కేస్ స్టాప్ లాస్ హిట్ అయింది అనుకోండి, ఒక 5,000 వరకు అమౌంట్ అయితే లాస్ అయ్యిద్ది. అదే టార్గెట్ హిట్ అయినట్టయితే ఒక 7,500 అట్లా ప్రాఫిట్ అయితే వచ్చింది. అదే ఫ్రెండ్స్, మనం కంటిన్యూస్గా ప్రాఫిట్ ఉన్నాం కదా, మనకు ఒక ఈగో అనేది మన మైండ్లో బిల్డప్ అయిపోయింది అన్నట్టు. దానివల్ల ఏంటంటే రేపు పొద్దున్న ఒక స్టాప్ లాస్ హిట్ అయినా సరే అదేంటది ఒక 8 days నుంచి నాకు ప్రాఫిట్ వచ్చింది కదా, ఈరోజు ఎందుకు రావట్లేదు అని చెప్పేసి ఇంకా మనం మార్కెట్తో ఫైట్ చేయడం మొదలు పెడతాం అన్నట్టు. ఈ 7 days ఎంత అమౌంట్ ఎర్న్ చేసామో ఆ ఒక్కరోజే మార్కెట్కి ఇచ్చేస్తాం ఫ్రెండ్స్. కాబట్టి మార్కెట్తో అయితే ఈగోకి పోవద్దు. కాబట్టి ఇట్లా కంటిన్యూస్గా ప్రాఫిట్స్ కూడా రావద్దు అన్నట్టు. స్టిల్ అయితే 9:14 అయింది. ఇంకొక 1 minute ఉంది మార్కెట్ ఓపెన్ అవ్వడానికి. నేను ఇంకో సిస్టంలో చార్ట్ చూస్తున్నా ఫ్రెండ్స్. ఈ సిస్టంలో ట్రేడ్ తీసుకుంటున్నా. కాబట్టి కంటిన్యూస్గా ప్రాఫిట్ వచ్చిందంటే డెఫినెట్గా మనలో ఈగో అనేది బిల్డప్ అయ్యిద్ది. ఒక 3 to 4 days కంటిన్యూస్గా ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, తర్వాత రోజు ఒక లాసెస్ రావాలన్నమాట. ఆ 3 to 4 daysలో మనం ఎంత అమౌంట్ ఎర్న్ చేసాం, మన అనాలిసిస్ తప్పయి మనం స్టాప్ లాస్ హిట్ అయినప్పుడు మార్కెట్కి ఎంత ఇచ్చాం అనేది మ్యాటర్ అయ్యిద్ది ఫ్రెండ్స్. అంటే మనం రాంగ్ అయినప్పుడు మార్కెట్కి ఎంత ఇచ్చాం, మనం రైట్ అయినప్పుడు మార్కెట్ నుంచి ఎంత తీసుకున్నాం అనేది ఎండ్ ఆఫ్ ది వీక్ కానీ సారీ ఫ్రెండ్స్, ఎండ్ ఆఫ్ ది వీక్ కానీ సిమిలర్లీ ఎండ్ ఆఫ్ ది మంత్ కానీ మనకి ఓకే ఎండ్ ఆఫ్ ది మంత్లో కానీ మనకి మ్యాటర్ అయ్యిద్ది అన్నట్టు. ఓకే, స్టిల్ అయితే మార్కెట్ అయితే ఓపెన్ అయింది. 200 points గ్యాప్ అప్ ఓపెన్ అయింది. ఒక్క నిమిషం, నేను ఇంకో సిస్టంలో చార్ట్స్ చూస్తున్నా. ఒక్క నిమిషం. మన ఎంట్రీ పాయింట్ పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు డెఫినెట్గా మన టార్గెట్ ఏదైతే ఉందో టార్గెట్ హిట్ అవుతుంది. స్టిల్ నవ్ అయితే ఓకే, చూద్దాం. ఈరోజు డే హై ఏదైతే ఉందో ఆ హై క్రాస్ చేసినట్టయితే మనం ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ చేద్దాం. స్టిల్ నవ్ అయితే మనకి ఒక ప్రైజ్ యాక్షన్ అనేది ఏం కనిపించలేదు అన్నట్టు. ఓకే, నాకు ప్రైజ్ యాక్షన్ కనిపించినట్టయితే ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ చేద్దాం. ఒక్క నిమిషం, రెడీ అవుదాం. ఈ 1 minute క్యాండిల్ ఏదైతే ఉందో 1 minute క్యాండిల్ ఫుల్ అయినాక తర్వాత ఈరోజు డే హై ఏదైతే ఉందో హై క్రాస్ అయినాక మనం డెఫినెట్గా అయితే ట్రేడ్ తీసుకుందాం ఫ్రెండ్స్. ఓకే, ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, చాలామంది 9 to 5 జాబ్ చేయడానికి ఇష్టపడతారు. ఆ 9 to 5 జాబ్ అనేది మనకి ఊరికనే వచ్చేది ఫ్రెండ్స్. ఏదైతే డిగ్రీ ఉండిద్దో డిగ్రీ చేయడానికి ఒక 3 years కానీ 4 years కానీ మనం కాలేజీలో చదువుకోవడం కానీ టైం స్పెండ్ చేయాలన్నట్టు. ఒక పేషెన్స్తో వెయిట్ చేస్తే కానీ మనకి ఆ డిగ్రీ ఏదైతే ఉందో డిగ్రీ రాదన్నట్టు. ఆ డిగ్రీ వచ్చినాక ఏదైనా క్యాంపస్కి పోయినాక ఆ ఇంటర్వ్యూ ఫేస్ చేసి మనలో క్వాలిటీస్ అతనికి నచ్చితే అతను మనల్ని హైర్ చేసుకుంటాడు. ఇదంతా ఒక ప్రాసెస్ అన్నట్టు. ఈ ప్రాసెస్ మనకి ఒక్క నిమిషం మాట్లాడదాం. ఓకే, మన ఎంట్రీ పాయింట్ మిస్ అవ్వకూడదు అన్నట్టు. నేను ఎంట్రీ పాయింట్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తాను ఫ్రెండ్స్. ఒక్క నిమిషం, ట్రేడ్ తీసుకుంటే ఓకే, ఎంట్రీ తీసుకున్నాక మళ్ళీ మాట్లాడదాం. ప్రజెంట్ అయితే ఓకే, ఎంట్రీ అయితే తీసుకున్నా ఫ్రెండ్స్. 75 క్వాంటిటీ. ఓకే,
75 క్వాంటిటీ ప్రజెంట్ అయితే 1300 అట్లా ప్రాఫిట్ అయితే చూపిస్తుంది. నేను అదే ఫ్రెండ్స్ పదే ఏం చెప్తా అంటే మన ఎంట్రీ పాయింట్ పర్ఫెక్ట్ ఉందనుకోండి, డెఫినెట్గా మార్కెట్ నుండి మంచి అమౌంట్ అనేది మనం ఎర్న్ చేయొచ్చు అన్నట్టు. ఓకే, ప్రజెంట్ అయితే 2100 అట్లా నడుస్తుంది. ఓకే, నడవనియండి. మనకి మన టార్గెట్ హిట్ అయింది అనుకోండి, నియర్లీ 7500 అట్లా వచ్చింది. మార్కెట్ మూమెంట్ ఏమైనా మంచిగా ఉందంటే మన టేక్ ప్రాఫిట్ ఏదైతే ఉందో అదే మన టార్గెట్ని కొంచెం మోడిఫై చేసి పెంచుకుందాం అన్నట్టు. అది మనం ఒక డిగ్రీ చేయడానికైతే మాత్రం డిగ్రీ చేసి ఒక క్యాంపస్లో సెలెక్ట్ ఇదంతా కొంత ప్రాసెస్ అన్నట్టు. దీనికి కొంత టైం తీసుకుంటుంది, ఒక 3 years 4 years. బట్ ట్రేడింగ్కి వచ్చేసరికి మాత్రం అది కూడా 3 years 4 years టైం అయితే తీసుకుంటుంది. 3 years 4 years టైం తీసుకున్న తర్వాత స్టార్టింగ్లో మీకు ఎంత శాలరీ వచ్చింది ఫ్రెండ్స్? మహా అయితే ఒక 20,000 15,000 వచ్చింది. నాకైతే నేను ఇనీషియల్ స్టేజ్లో 6,000తో నా కెరీర్ స్టార్ట్ చేశా. బీటెక్ మనం డ్రాప్ అవుట్ అన్నట్టు 6,000తో నేను కెరీర్ స్టార్ట్ చేశా. నేను 40,000 శాలరీ వరకు వెళ్ళా. బట్ 40,000 శాలరీ నాకు ఎన్ని సంవత్సరాలకు వచ్చిందంటే 7 years నేను ఆ ఫీల్డ్లో జాబ్ చేస్తేనే నాకు 40,000 వరకు నాకు శాలరీ వచ్చింది ఫ్రెండ్స్. బట్ ట్రేడింగ్కి వచ్చేసరికి ప్రతి ఒక్కరికి నిన్న ట్రేడింగ్ స్టార్ట్ చేసామంటే రేపు పొద్దున్న కల్లా లక్షలు వచ్చేయాలి. నెక్స్ట్ ఒక 1 monthలో 100% రిటర్న్స్ వచ్చేయాలి. అది ఎట్లా అయ్యిద్ది ఫ్రెండ్స్? మనం కూడా మార్కెట్కి కొంత టైం ఇవ్వాలన్నట్టు. డెఫినెట్గా మార్కెట్కి కొంత టైం ఇచ్చినట్టయితే ఈరోజు కాకపోతే రేపు కాకపోతే తర్వాత రోజైనా సరే ఒక మంచి ఇన్కమ్ని మనం జనరేట్ చేయొచ్చు అన్నట్టు. కొద్దిగా కంఫర్ట్ జోన్ నుంచి అయితే బయటికి రావాలి ఫ్రెండ్స్. కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రానంత వరకు అయితే మనం ఏం చేయలేము. కాబట్టి అంటే నేను కొంచెం ఈడేంది కొంచెం ర్యాష్గా మాట్లాడుతున్నాడు అనుకుంటే మరి నేను ఇంకేం చేయలేము అన్నట్టు. ఎవరైతే ఈ ఫీల్డ్ పట్ల ఒక ప్యాషన్తో ఉన్నారో డెఫినెట్గా నా సజెషన్ అయితే కొంచెం కంఫర్ట్ జోన్ నుంచి రండి. డెఫినెట్గా మీరు అనుకున్నంత కష్టమైతే కాదు, అట్లా అని చెప్పి అంత ఈజీ అయితే కాదు. డెఫినెట్గా మనం కొంచెం ఒక కంఫర్ట్ జోన్ నుండి వచ్చి మార్కెట్కి ఇవ్వాల్సిన టైం మనం స్పెండ్ చేస్తే డెఫినెట్గా మనం ఒక మంచి మంత్లీ ఇన్కమ్ ఎర్న్ చేయడానికి అయ్యిద్ది ఫ్రెండ్స్. ఒక్క నిమిషం 4,600 అట్లా ప్రాఫిట్ అయితే చూపిస్తుంది. మన టార్గెట్ ఏదైతే ఉందో టార్గెట్ని కొంచెం మాడిఫై చేద్దాం ఫ్రెండ్స్. ఈ సిస్టంలో ఈ ఏదైతే ఫైర్స్ ఉందో ఈ ఫైర్స్లో అదే బెనిఫిట్ ఫ్రెండ్స్. ఏంటంటే ఈజీగా మనం ప్రాఫిట్ కానీ స్టాప్ లాస్ కానీ ఈజీగా మనం చార్ట్స్ పైన డైరెక్ట్ మనం మోడిఫై చేయొచ్చు అన్నట్టు. ప్రాఫిట్ ఎక్కువ కావాలన్నా నెక్స్ట్ స్టాప్ లాస్ తగ్గించుకోవాలన్నా సరే పెంచుకోవాలన్నా సరే డైరెక్ట్ మనం చార్ట్స్ పైన చేయొచ్చు అన్నట్టు. ఇంకెక్కడికి పోవాల్సిన అవసరం లేదు. ఆర్డర్ బుక్కి పోవాల్సిన అవసరం లేదు, ఇంకెక్కడికి పోవాల్సిన అవసరం లేదు. ఒక్క నిమిషం. ప్రజెంట్ 7,000 అట్లా ప్రాఫిట్ చూపిస్తుంది. మోడిఫై చేసాం. 50 క్వాంటిటీ అయితే మోడిఫై చేసాం. ఇంకో 25 క్వాంటిటీ ఉంది. ఒక్క నిమిషం అది చేద్దాం. ఇంకో సిస్టంలో చార్ట్ చూస్తున్నాం. మనకి కన్ఫర్మేషన్ వచ్చినప్పుడు ఆ మిగతా 25 కూడా మోడిఫై చేసి అక్కడ పెడదాం అన్నట్టు. నియర్లీ ఒక 8,000 అట్లా ప్రాఫిట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఓకే, చూద్దాం. అదే ఫ్రెండ్స్, మార్కెట్కి కొంత టైం ఇవ్వండి, డెఫినెట్గా మీరు సక్సెస్ అవుతారు. ఒక మంచి పాజిటివ్ పాజిటివ్ మైండ్ సెట్తో రండి. మార్కెట్లో డబ్బులు సంపాదించవచ్చు మంత్ అండ్ మంత్ బేసిక్స్ పైన. అంతే తప్పితే ఒకే రోజులో అయితే రాదు ఫ్రెండ్స్. ఓకే, ఈ 25 క్వాంటిటీ కూడా మోడిఫై చేసేసాం. ఒక్క నిమిషం. ఓకే, మన కన్ఫర్మేషన్ వచ్చినప్పుడు మోడిఫై చేద్దాం ఫ్రెండ్స్. ప్రజెంట్ అయితే 50 క్వాంటిటీ అయితే మనం మోడిఫై చేసాం. ఇంకో 25 క్వాంటిటీ ఉంది, అది కూడా మోడిఫై చేద్దాం. ప్రజెంట్ అయితే 6,000 అట్లా ప్రాఫిట్ అయితే చూపిస్తుంది. కాబట్టి ఓవర్ నైట్లో ఎవరికి సక్సెస్ అయితే రాదు ఫ్రెండ్స్. మనం మార్కెట్కి ఎంత టైం ఇస్తామో చాలామంది అంటే బాసు ట్రేడింగ్లో అమౌంట్ లూజ్ అయిపోతారని. ఎస్, మీరు మార్కెట్లో ఇనిషియల్ స్టేజ్లో అయితే తక్కువ క్యాపిటల్ తీసుకురండి ఫ్రెండ్స్. ఒక 10,000 5,000 అట్లా తీసుకురండి. అంతే తప్పితే లక్షలు తీసుకొచ్చి పోగొట్టుకునే దానికంటే ఒక 10,000తో నేర్చుకోండి మార్కెట్ ఎట్లా బిహేవ్ చేస్తుంది, గ్యాప్ అప్ ఓపెన్ అయినప్పుడు ఎట్లా బిహేవ్ చేస్తుంది, ఒక న్యూస్ ఫ్లో అయినప్పుడు మార్కెట్లోకి ఎట్లా బిహేవ్ చేస్తుంది. ఇవన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేయండి. ముందు మార్కెట్ని అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేయడానికి ఎక్కువ క్యాపిటల్ అయితే అవసరం లేదు. ఐ థింక్ 10,000 అయితే సరిపోయింది ఫ్రెండ్స్. 10,000తో కూడా చేయొచ్చు. కాబట్టి మార్కెట్కి కొంత టైం ఇవ్వండి. డెఫినెట్గా మార్కెట్ అయితే మంచి రివార్డ్ ఇచ్చిద్ది మనకి. ఓకే, ప్రజెంట్ అయితే ఈ హై ఏది ఉందో హై క్రాస్ చేసినట్టయితే మనం ఈ 25 క్వాంటిటీ కూడా మనం మోడిఫై చేసేద్దాం.
మోడిఫై చేస్తే ఓవరాల్గా 8,000 అట్లా ప్రాఫిట్ అయితే వచ్చిద్ది ఇన్ కేస్ మన టార్గెట్ హిట్ అయితే. ఒక్క నిమిషం ఫ్రెండ్స్, 5,300. ఓకే ఓకే. నేను ఇనిషియల్ స్టేజ్లో చాలా అమౌంట్ లూజ్ అయిపోయాను ఫ్రెండ్స్. అంతే తప్పితే నేనేం పైనుంచి రాలేదు. నేను నిన్నటికి నిన్న అకౌంట్ ఓపెన్ చేసి ఈరోజు ట్రేడింగ్ ఏం చేసేయట్లే నేను కూడా. నాకు ఆల్మోస్ట్ 4 years అయింది ఫ్రెండ్స్. 4 years అయింది నేను ఒక సక్సెస్ఫుల్గా ఇన్కమ్ జనరేట్ చేయడానికి. నాకు 4 years టైం పట్టింది. నాకు ఇట్లా హెల్ప్ చేసేటోళ్ళు ఎవరు లేరు అన్నట్టు ఇనిషియల్ స్టేజ్లో. అంతా నా కష్టం పైన. చాలా బుక్స్ చదివా, చాలా వీడియోలు చూసా, చాలా వెబినార్లు అటెండ్ అయ్యా. ఒక్క నిమిషం, ఇది మోడిఫై చేసినాక మళ్ళీ మీతో మాట్లాడతా. ఓకే, 5,500 అట్లా, 5,800, 6,000. ఓకే, మోడిఫై చేసేద్దాం. ఐ థింక్ మన టార్గెట్ ఏదైతే ఉందో టార్గెట్ హిట్ అవుతుంది అనుకుంటున్నా. ఓకే, మోడిఫై అయితే చేసా ఫ్రెండ్స్. ఈ 25 క్వాంటిటీ కూడా మోడిఫై చేసాం. మొత్తం 75 క్వాంటిటీ మోడిఫై చేసాం అన్నట్టు. ఈ టెర్మినల్ పైన ఇదే బెనిఫిట్ ఫ్రెండ్స్. ఎవరికైనా ఫైర్స్ అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది, ఓపెన్ చేయొచ్చు. ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఓపెన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అమౌంట్ ఏమైతే పే చేయాల్సిన అవసరం లేదు. ఓకే, స్టిల్ నవ్ అయితే 7,300 అట్లా ప్రాఫిట్ అయితే చూపిస్తుంది. ఓకే, 7,200, 7,300. ఐ థింక్ మన టార్గెట్ ఏదైతే ఉందో టార్గెట్ హిట్ అవుతుంది అనుకుంటున్నా. అది ఇనీషియల్ స్టేజ్లో నేను కూడా అమౌంట్ లూజ్ అయిపోయా ఫ్రెండ్స్. కాబట్టి ఎవరు బై బర్త్ ట్రేడర్ ఎవరు ఫ్రెండ్స్. మనం ఓకే, టార్గెట్ అయితే హిట్ అయ్యింది. ఒక్క నిమిషం, 8,300. ఒకసారి రీఫ్రెష్ చేసి చూద్దాం. మన టార్గెట్ ఏదైతే ఉందో టార్గెట్ అయితే హిట్ అయింది. బట్ ఇక్కడైతే చూపించలేదు. 7,800 అట్లా ప్రాఫిట్ అయితే చూపిస్తుంది. ఒకసారి రీఫ్రెష్ చేసి చూసామనుకోండి, ఇన్ కేస్ మన టార్గెట్ హిట్ అయితే, ఒక్క నిమిషం, ఒక్కసారి రీఫ్రెష్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. మన టార్గెట్ అయితే హిట్ అయింది, మీరు అక్కడ చూడొచ్చు. ఓకే, ఒక్క నిమిషం రీఫ్రెష్ అవుతుంది. ఓకే, 8,300. ఓకే, మన టార్గెట్ అయితే హిట్ అయిపోయింది ఫ్రెండ్స్, 8,300. కాకపోతే టెర్మినల్లో కొంచెం ప్రాబ్లం అయితే ఉన్నట్టుంది, అందుకనే అట్లా మనకి కొంచెం యాక్యురేట్గా లేదు. బట్ 8,300 ప్రాఫిట్ అయితే వచ్చింది. మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, 8,300 ప్రాఫిట్ వచ్చింది. ఎంత టైం? 9:24 అయింది. అంటే మార్కెట్ 9:15 ఓపెన్ అయింది. 10 minutes కూడా కాలేదు ఫ్రెండ్స్. 10 minutes లోపే మనం 8,000 అట్లా ప్రాఫిట్ అయితే ఎర్న్ చేసాం. అంత ఏంటంటే అంత కెపాసిటీ అయితే ఉంది ఫ్రెండ్స్ మార్కెట్లో. బట్ మీరు మార్కెట్ని ఒక రాంగ్ వ్యూలో చూస్తున్నారు అన్నట్టు. కాబట్టి డెఫినెట్గా మార్కెట్కి అయితే కొంచెం రెస్పెక్ట్ ఇవ్వండి, కొంచెం కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రండి. ఎవరైతే ఒక మంచి లైఫ్, ఒక సక్సెస్ఫుల్ లైఫ్, ఒక 9 to 5 జాబ్ నుంచి తప్పించుకోవాలనుకుంటున్నారో, తనకంటూ ఒక బిజినెస్ అన్నట్టు, తనకంటూ ఒక ఓన్ బిజినెస్ కావాలనుకుంటున్నారో, ఏ బిజినెస్ చెప్పండి ఫ్రెండ్స్, దునియాలో ఎక్కడికి పోయినా సరే ఒక ల్యాప్టాప్, ఒక హై స్పీడ్ ఇంటర్నెట్ ఉంటే లక్షలు సంపాదించవచ్చు. అది కూడా పైన బాస్ ఎవరు లేకుండా. బీ ఓన్, మనమే, ఇంకా మనమే రాజు, మనమే మంత్రి అన్నట్టు. అంత మంచి ఫీల్డ్లో మనం సక్సెస్ అవ్వాలంటే ఆ ఫీల్డ్కి మనం అంత టైం ఇవ్వాలన్నట్టు. 1 year అయింది, 1.5 year అయింది. బట్ మనం గివ్ అప్ చేయకూడదు ఫ్రెండ్స్. ఐ థింక్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, నెవర్ ఎవర్ గివ్ అప్. థ్యాంక్ యూ.